కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయి. అయితే మీ యొక్క ఆధార్ కార్డును ఉపయోగించి మీ రేషన్ కార్డ్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ముందుగా ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో రేషన్ కార్డ్ కోసం చెక్ చేసుకున్నప్పుడు మనం ఎఫ్ఎస్సి సెర్చ్ అప్లికేషన్ వెబ్సైట్ లో చెక్ చేసినప్పుడు ఆధార్ నెంబర్ అయితే కనపడడం లేదు అనేది చాలా మంది చెప్తున్న విషయం. సో ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు ఫోన్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనం గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ లో ఎఫ్ఎస్సి సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని కనిపిస్తుంది. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లియర్ గా మీకు చూపించాను కదా డిస్ప్లే లో. సో 1-2 సార్లు చూసుకోండి. దాని మీద మాత్రమే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేమ్ యాజ్ టీస్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ ని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా లాస్ట్ కు వచ్చిన తర్వాత యుఐడి నెంబర్ ఉంది కదా, యుఐడి నెంబర్ మీద క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ కి సంబంధించి ఇక్కడ క్లియర్ గా మీకు స్టేటస్ అనేది అయితే చూపించడం జరుగుతుంది రేషన్ కార్డ్ కి సంబంధించి. సో ఈ లింక్ గనక డైరెక్ట్ గా గూగుల్లో సెర్చ్ చేసినా రావట్లేదు అనుకోండి, టెలిగ్రామ్ ఛానల్ లో మీకు దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు లింక్ ఓపెన్ కావట్లేదు అంటే సర్వర్ బిజీగా ఉందని అర్థం. మీకు గనక మీ గ్రామ పంచాయతీ లిస్ట్ లో మీ పేరు వచ్చింది అన్నప్పుడు ఈ విధంగా మీరు ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చింది కదా, అందరికి షేర్ చేయండి. కంటెంట్ నచ్చిందా ఫాలో కొట్టండి.